భారత్ 180 న్యూస్ కి స్వాగతం। శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం తనకల్లు మండల కేంద్రం నుండి నల్ల చెరువు గండ్లపెంట మండలాల మీదుగా రాజినేపల్లి వరకు వైఎస్ఆర్సీపీ నాయకులు నిర్వహించిన ద్విచక్ర వాహన భారీ ర్యాలీలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బిఎస్ మక్బూల్ పాల్గొన్నారు। ఈ కార్యక్రమంలో ఎంపీపీ కొక్కంటి శ్రీనివాస నాయుడు, మాజీ కన్వీనర్ బైక్ భాస్కర్ రెడ్డి, కన్వీనర్ ఎద్దుల మధుసూదన్ రెడ్డి, దేశాయి సంజీవ్ రెడ్డి, సానే జనార్దన్ రెడ్డి, ఆర్ఎంపీ డాక్టర్ కొండకమర్ల ముస్తఫా, వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు। అందరికీ నమస్కారములు। ఈరోజు ప్రచారం నిమిత్తం తనకల్ మండలం రాచేనపల్లి గ్రామంకి రావడం జరిగింది। దాదాపు 150 నుంచి 200 బైక్లలో ర్యాలీతో ఇక్కడికి మేము ప్రచారానికి వచ్చినాము। ఇక్కడికి వస్తే ఈ గ్రామ ప్రజలు బ్రహ్మరథం పట్టినారు। వాళ్ళకందరికీ నేను మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు మరియు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను। ప్రతి ఒక్కరూ పొత్తులు ఇంకోటి వీళ్ళపైన నమ్మకం లేదు। ఒక జగనన్నతోనే సంక్షేమం సాధ్యం। అందువల్ల మేమంతా జగనన్నతోనే ఉన్నాము। ఇంకా రానున్న రోజుల్లో మళ్ళీ ముఖ్యమంత్రి జగనన్నని మేము చేసుకోవాలని ఆరాటపడుతున్నామని చెప్పడం జరిగింది। దానికి మేము చాలా సంతోషించినాము। 3-4 రోజుల్లో మన వైఎస్ఆర్సీపీ పార్టీ మేనిఫెస్టో వస్తూ ఉంది। ఇప్పటికే చంద్రబాబు నాయుడు ఏదో సూపర్ 6 అని భరోసా అని ఇంకోటని ఇచ్చినారు। దానికి వాళ్ళంతా ఏ భరోసా లేదు। ఎందుకంటే 2014లో బాబు వస్తే జాబ్ వస్తుందన్నారు, కానీ బాబు వచ్చినాడు, జాబ్ రాలేదు। ఇదంతా వాళ్ళకి తెలుసు। అదే కాక డ్వాక్రా రుణమాఫీ అయితేనేమి, అమ్మఒడి అయితేనేమి, ఇలాంటివి ఏవి ఆ రోజుల్లో లేవు। జగనన్న వచ్చిన తర్వాత నవరత్నాల పేరిట ఎన్నో పథకాలు తీసుకుని వచ్చినారు। దాంతో ప్రతి ఇంటిలో ఎవరో ఒకరు 1, 2, 3 అని లబ్ధి పొందినారు। కాబట్టి రానున్న రోజుల్లో జగనన్న ఉంటేనే ఇవన్నీ మళ్ళీ వస్తాయి। మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది। ఎందుకంటే నాడు నేడు అనే ప్రోగ్రాంలో ఈ స్కూల్స్ అయితేనేమి పిల్లలకు ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో ఒక యూనిఫామ్ ఇచ్చి పిల్లలకు ట్యాబ్లు ఇచ్చి చదువుకు ఎంత ప్రోత్సహించారనేది ప్రతి ఒక్కరికి తెలుసు। అదే కాక ఇంకా చంద్రబాబు నాయుడు ఏ రోజు పాలన చేసినాడో వర్షాలు లేవు, ఏమీ లేవు। జగనన్న వస్తానే వర్షాలు వచ్చినా ప్రతి ఒక్కటి చాలా జరిగినాయి। కాబట్టి వచ్చే ఎన్నికల్లో వీళ్ళంతా తప్పకుండా ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేదానికి వీళ్ళంతా దోహదపడతారని, మరియు నేను అసెంబ్లీ పోయేదానికి వీళ్ళంతా అత్యధిక మెజార్టీ, ఎందుకంటే పోయిన ఎన్నికల్లో కూడా తనకల్ మండలం మాకు చాలా మెజార్టీ ఇచ్చింది। ఈసారి ఆ మెజార్టీ కన్నా ఎక్కువ మెజార్టీ తనకల్ మండలం ఈ గ్రామంలో తప్పకుండా వస్తుందని నేను భావిస్తూ మీరందరూ నాకు